సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ సోల్ అండ్ సోల్. ఇవాళ అయితే మనము మా ఫ్రెండ్స్ మీద యాక్సిడెంట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆ యాక్సిడెంట్ ఏంటిది అనేసి అంటే, నా చెయ్యి ఇరిగిందని బ్యాండేజ్ కట్టుకొని అయితే ఫోటో పెడతా. ఫస్ట్ అయితే ఇక నేను ఒక 1 month అయితే స్కూల్కి రాను అనేసి ఒక ప్రాంక్ చేద్దాం వాళ్ళ మీద. ఓకేనా, లెట్స్ ట్రై. ఇంత పెద్ద ఉంది. అరే రావుతుంది అసలు. ఇంత పెద్ద బ్యాంక్ అమ్మినా నమ్మచ్చు. నాకు తెలుసు వాళ్ళ గురించి. తెలిసి కాలేజా చుట్టూ పడేద్దాం, ఏమవుతుంది కట్టి చూద్దాం. విరిగిపోయింది. ఇది ఏంది ఇది? అయ్యా సెట్ అవుతుంది. ఇంకా కట్టనీకి వస్తలేదు ఇది. మా ఫ్రెండ్కి అయితే ఫోటో తీసి పంపించేద్దాం ఇప్పుడు. కెమెరా ఫోటో తీస్తాను ఇప్పుడైతే. హ్యాండ్ ఇరిగిపోయింది అని చెప్పేసి అయితే తీసిన ఫోటో ఏదైతే పంపించేద్దాము. ఇది యాక్చువల్ ఆన్లైన్లోనే ఉంది. నా లక్ కొద్దీ వాళ్ళు ఎందుకో మా ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్నారు. ట్రై చేద్దాం ఇప్పుడైతే వాళ్ళ మీద ప్రాంక్ అనేది. ఫోన్ చేస్తుంది అది, నేను చేయాలా? సో ఓకే, 1 minute ఆదాం. 1 minute అయినాక దాని ఇష్టం, మనం ఫోన్ చేయాలో అది ఫోన్ చేయాలో దాని ఇష్టం. అది రికార్డింగ్ అయితే ఎత్తింది. హలో, ఏమైంది? నాకు యాక్సిడెంట్ అయింది. ఎందుకు? ఎట్లా? నేను రోడ్ మీద వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. అదే ఎట్లా? ఎవరెవరు ఉన్నారు? నేను మా తమ్ముడు అంతే. తమ్ముడు ఎట్లా ఉన్నారు? వాడికి ఏం కాలే, నాకు దాకా. అట్లా చేతు ఆల్రెడీ ఒక్కసారి అయినా. సరే, మీరు మాట్లాడేది మీ కాల్ని. ఇది పెద్ద మెంటల్ అంటే అదొక పెద్ద మెంటల్. ఫోన్ చేసి 48 seconds. అది వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎట్లా? ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? పర్లేదు అయితే 1 month 1.5 month అయితే నేను స్కూల్కి రాను. అవునే రాను. యాక్సిడెంట్ నా చెయ్యి కదులుతలేదు. ఇప్పుడు హాస్పిటల్ 2 days నుంచి నేను హాస్పిటల్లోనే ఉన్నాను. సాటర్డే అందుకే రాలేదు నేను. ఫ్రైడే ఈవినింగ్ అయింది యాక్సిడెంట్. కదలనీకి వస్తలేదు, అది కదిలేస్తున్నాడు డాక్టర్. లెఫ్ట్. గుద్దిండు బై మిస్టేక్. తెలుసు, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన. 2 days హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఉంచిన. కదలొద్దు అన్నాడు డాక్టర్. అయితే కదలయద్దు అన్నాడు. ఏం భరించలేకపోతున్నాను. అందుకే 2 days అది నేను పెయిన్ అసలు అది నొప్పి బాగా వస్తుందని హాస్పిటల్ ఉన్నా. యాక్చువల్ డిశ్చార్జ్ చేయొచ్చు అన్నాడు, కాకపోతే నొప్పి బాగుందని మళ్ళీ ఉంచాడు 1 day. దీని బాధ అంతిదే. ఏమో, ఫస్ట్ నీకే చెప్పిన, నాకు సంబంధం లేదు అన్నట్టుంది. ఇప్పుడు 1.5 month నేను రావద్దు, కదిలియద్దంట ఇది హ్యాండ్. మొత్తం అది బ్లడ్ అయితే ఘోరంగా కారింది.
ఏది కళ్ళు హలో ఏమైంది ఏమైంది అంటున్నా ఏమైంది సరే ఇప్పుడే కదా నేను చెప్పిన అదే అయితేగా మాట్లాడుతుంది అది వస్తా ఏమైంది యాక్సిడెంట్ అయింది నేను 1.5 months స్కూల్కి రాను ఎట్లా అయిందా బైక్ గుద్దింది అరే నేను అక్కడ ప్లేస్ లేకుండే అటు సైడ్ ఆటో ఉండి ఎటు సైడ్ నుంచి బైక్ వస్తుంది మధ్యలో ఉండే నేను బైక్ సైడ్ ఉండే అందుకే లెఫ్ట్ హ్యాండ్కే తాకింది అరే అదే పక్కకున్న పిలిచిన వాళ్ళకనా సరే ఏడోకి అమ్మా సరేనా చెప్పు అదే ఎందుకు ఇరుస్తున్నావు ఏడవక వచ్చా నాకు చెప్పండి సరే తీసుకుంటా నాకు యాక్సిడెంట్ అయిన రోజు కంపల్సరీ తీసుకుంటా రెస్ట్ నాకు యాక్సిడెంట్ అయిన రోజు కంపల్సరీ తీసుకుంటా రెస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు కంపల్సరీగా రెస్ట్ తీసుకుంటాను దిస్ ఇస్ అ ప్రాంక్ 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 ఇట్లనే ఉంటాయి అదే ఏమైంది ఇట్ ఈస్ అ ప్రాంక్ ప్రాంక్ అంటే ఎంత బాగా ఇప్పుడు నీకు నిజంగా ఏంటి ఇట్లా చెప్తే నువ్వు నిజం చెప్తున్నా మీరు నమ్మాలి కదా ఇట్లా ప్రాంక్ చేస్తే నాకు వచ్చిన ఐడియా బోరు కొడుతుంది నాకు నేను ప్రాంక్ చేద్దాం అనుకోని వీడియో చేస్తున్నాను ఈ పిచ్చి మొహం ఉన్న మాటలు అనిపిస్తుంది నాకు ఇవల్ల పిచ్చిదానా యా యాక్టింగ్ అవార్డు మరి సో గైస్ నెంబర్ 1 పిక్చర్లు ఎవరు ఏం పోయినారా సో గైస్ ఎవరు పిక్చర్లు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు ఫోన్ చేసినారు యా యూట్యూబ్ ప్రాంక్ ఇది యూట్యూబ్ ప్రాంక్ ఇది ఏ ఇల్లు మళ్ళీ చెప్పు ఏం చెప్పినావు మళ్ళీ చెప్పు యా థ్యాంక్ యూ యా ఓకే బాయ్ గాయ్స్ బాయ్ హరిణి బాయ్ ఐశ్వర్య పాపం అనుకున్నా నేను ప్రాంక్ లాంటి అట్లనే ఉంటాయి రియలిస్టిక్ ప్రాంక్స్ చేయాలి మనం ప్రాంక్ చేస్తే ప్రాంక్ అని తెలుసుకోవాలి కాబట్టి రియలిస్టిక్ ప్రాంక్ అప్పుడు నిజంగా ఏడుస్తా కదా నేను అసలు ఫోనే చేయి అప్పుడు మెంటల్ వాళ్ళు మీరు ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నానే అనుకుంటే ఇట్లా డల్ మాట్లాడతా కానీ ఇట్లా ఎనర్జెటిక్ గా ఇట్లా దెబ్బ తాకింది అనుకుంటే చెప్తాను ఎవడైనా
ఆ? అమ్మా నేను మనోజ్ ఐసరా అశోక్ గిరి అంతే గిడి మ్యాట్ టీమ్ అనమాట. మేము మ్యాట్ సినిమా వచ్చినాక 3 పేర్లు పెట్టుకున్నాము అట్లా. కామెంట్ సెక్షన్ లో ఉన్నాం అన్ని తెచ్చుకోండి నేను ఇంకా పెద్ద పిచ్చిగా టార్గెట్ చేసుకో మంచిగా వీళ్ళు మధ్యలో నాకు ఎంత మంచి వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ టాబ్లెట్స్ వేసుకో తిను బతుకుండు అంట. ఆ? పెద్ద పిచ్చి టార్గెట్ చేసుకో మంచిగా ఉండు కాదంటే నీ హోంవర్క్ మొత్తం నీ క్లాస్ వర్క్ మొత్తం నీ కంప్లీట్ మొత్తం రాసి పెట్టాను నేను చెప్తున్నా మంచిగా దిమాగ్ లేదా నిజంగా మా ఫ్రెండ్స్ అక్షయ్ ఇంకా బాధ పెడుతుంది మమ్మల్ని ఫ్రెండ్స్ బాధపడతారని లేదు అక్షయ్కి. వా కమల్ హాసన్ వా మంచి ఎందుకు థ్యాంక్ యూ అందే అంత చిత్తగాడిది కుక్క. అక్షయ్ అనుకుంటే ఏమనుకుంటున్నావు అక్షయ్ అంటే ఏమనుకుంటున్నావు ఏంది ఏ అక్షయ్ అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ అది తగ్గేదేలే. వైల్డ్ ఫైర్ నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్. సరే బాయ్. సో చూసారు కదా మా ఫ్రెండ్స్ నిజంగా పిచ్చోళ్ళు అయిపోయారు మన ఈ బ్యాండేజ్ ఫోటో చూసేసి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అక్కీస్ ఫలైన్. సో